ది లార్డ్. దేవుని వాక్యం నుండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నాడు. ఏథెన్స్ వారికి తెలియబడని దేవుణ్ణి వారు వెతుకుతున్నాడు. అయితే పౌలు వారికి నేనే మార్గమును, సత్యమును, జీవమును అని యేసు ప్రభు తెలియపరిచింది వారికి తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ జీవం కలిగిన దేవుణ్ణి వీరికి ప్రకటిస్తున్నాడు. వారికి గ్రంథములు ఎత్తి వారి గ్రంథముల్లో ఏమి రాయబడిందో అది యేసు ప్రభు గురించి అని ఎత్తి వారికి చూపించి వారికి రుజువుపరుస్తున్నట్లుగా మనకు తెలియబడుతుంది. అదేవిధంగా పౌలు కూడా స్వయంగా జీవం కలిగిన దేవుణ్ణి అనుభవించి ఆ జీవాన్ని గ్రహించగలిగి వారికి వివరిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అదే జీవం కలిగిన దేవుడు, ఆ జీవాన్ని మనలో ఉంచిన దేవుడు, మనం జీవం గురించి, జీవం కలిగిన దేవుని గురించి ప్రకటిస్తున్నామా? మిగతా వారికి దేవుడు సజీవుడు, ఆ జీవం మనలో ఉండబట్టి మనం చెల్లిస్తున్నాము, ఇంకా ఉనికి కలిగి ఉన్నామని మనం ప్రకటించగలుగుతున్నామా? మనల్ని పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ జీవం కలిగిన జీవము మాలో ప్రవహిస్తున్నందుకు నీకు వందనాలు. నిన్ను కలిగిన మేము ఈ జీవాన్ని సర్వవ్యాప్తిగా అందరికి ప్రకటించి నీ రాజ్యవ్యాప్తి కోసం మేము మాతో మా వారందరూ సిద్ధపడి నీతో పాటు సదాకాలము నీ రాజ్యంలో నివసించే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.